హాయ్ అండి. ఉసిరికాయ కొబ్బరి రోటి పచ్చడి చేసుకుందామని ఈ ఉసిరికాయలు తీసుకొని మంచిగా కడిగి ఇప్పుడు కట్ చేసుకుందాం. ఉసిరికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నా. ఇప్పుడు నూనె వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. మిరపకాయలు మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. వేగినాక 2 ఎండుమిర్చి తుంచుకొని కరివేపాకు రెమ్మలు, పసుపు 1 టీ స్పూన్, కొంచెం ఇంగువ. ఇప్పుడు ఈలోపు ఈ ఉసిరికాయ ముక్కలు మిక్సీ పెట్టుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం, మనం వేయించుకున్న ఎండుమిర్చి, ఇదే కారం ఇళ్ళకు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు తాలింపులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపులో ఈ పచ్చడి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం నూనె వేడి చేసి పచ్చడి కలుపుకున్నాం. వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉండే ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఉసిరికాయ రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాం.